అందరికీ జై శ్రీ గణేష్. ఇప్పుడైతే మనం ఖైరతాబాద్ మహా గణేశుని దగ్గరికి అయితే వచ్చేసినాం అన్నమాట. సో రేపు ఒక్క రోజు మాత్రం ఉంది ఖైరతాబాద్ గణేశుని దర్శించుకోవడానికి అయితే. సో ఆల్రెడీ దర్శనం ఇస్తుండు, అంటే ఒక 2 రోజుల ముందు నుంచి అయితే స్వామివారి అయితే దర్శనం ఇస్తుండు. సో కాకపోతే ముందలున్న కట్టెలు కానీ పడదలు కానీ అవన్నీ మొత్తం టోటల్గా అయితే తొలగిస్తున్నారు అనమాట. ఇక రేపటి నుంచి అయితే ఇక చెప్పొద్దు, కొన్ని లక్షల మంది అయితే దర్శించుకోవడానికి అయితే వస్తారు. అండ్ అదేవిధంగా రేపు అయితే దర్శించుకోవడానికి వచ్చిన వాళ్ళు కొంచెం మార్నింగ్ టైంలో కాకుండా కొంచెం ఈవినింగ్ టైంలో అయితే రండి. ఎందుకంటే రేపు సీఎం సార్ వస్తున్నారంట ఫస్ట్ పూజకి. సో ఆ టైంలో అయితే చాలా పెద్ద ఎత్తున అయితే సెక్యూరిటీ ఉంటుంది. కొంచెం సీఎం సార్ వెళ్ళిపోయిన తర్వాత కొంచెం మీరు తర్వాత అంటే ఈవినింగ్ టైంలో మధ్యాహ్నం టైంలో వస్తే మీకు దర్శనం అనేది ఈజీగా ఉంటుంది. ఖైరతాబాద్ గణేశుడు అయితే ఒక రేంజ్లో అయితే కనిపిస్తుంది. వీడియో చూడండి లాస్ట్ వరకు. సో ఖైరతాబాద్ గణేశుని ఎట్లా దర్శించుకోవాలి, ఇక్కడ ఏర్పాట్లు ఎట్లా అయినాయి మొత్తం అయితే చూపిస్తాను. అండ్ కట్టెలు మొత్తం ఇప్పేసారు. జస్ట్ ఇక్కడ పాదాల దగ్గర అంటే ఏదైతే ధోతి ఉంటుందో ధోతి భాగం దగ్గరనే ఉందన్నమాట. సో ఇక్కడ ఏం చేస్తున్నారు, అండ్ పూలతో దండలు అవి ఇవి మొత్తం ఇక మాటలలో కాదు, వీడియో చూపించుకుంటూ మాట్లాడతాను. వీడియో లాస్ట్ వరకు చూడండి. అండ్ కొత్త వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పాదంటే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. జై శ్రీ గణేష. అందరికీ జై శ్రీ గణేష. ఇప్పుడైతే మనం ఖైరతాబాద్ మహా గణేశుని దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇంకొక రోజులో ఖైరతాబాద్ మహా వినాయకుడు కొన్ని లక్షల మందికి అయితే దర్శనం ఇవ్వబోతుండనమాట. సో ఆల్రెడీ దర్శనం ఇస్తుండు, ముందలున్న కట్టెలు మొత్తం అయితే ఇప్పేసిరనమాట. చూడండి ఎంత నీట్గా ఎంత మంచిగా కనిపిస్తుండో ఖైరతాబాద్ మహా వినాయకుడు. 7 సర్పాలతోని 7 తలలతోని 14 చేతులతోని 70 అడుగుల మహావినాయకుడు అయితే మనకు ఒక 2 రోజుల ముందే దర్శనం ఇస్తుండు. సో నిన్న అయితే చాలా గ్రాండ్గా అయితే ఆగమన్ అయితే మొత్తం కంప్లీట్ అయితే చేసేసుకున్నారు. చాలా సక్సెస్ఫుల్ అయింది. నిన్న ఎంత వర్షం పడ్డా కూడా కొన్ని వేల మంది అయితే వచ్చారు. అందరూ చాలా ఎంజాయ్ చేశారు, చాలా సంతోషంతో అయితే వెళ్ళారు అనమాట. అండ్ పూణె బ్యాండ్కి సంబంధించిన వాళ్ళు కూడా అంత వర్షం పడ్డా కూడా చాలా మంచి అయితే ప్లే చేశారు అనమాట. సో ఒక్కసారి అయితే ఖైరతాబాద్ మహావినాయకుడిని అయితే క్లియర్గా అయితే చూసుకుందాం. సో ఇన్ని రోజుల నుంచి చూస్తున్నాం. ఇప్పుడు మెయిన్ చూడడానికి ఏంటంటే మొత్తం కట్టెల అడ్డం ఉండే, లేదంటే మొత్తం పరదల అడ్డం ఉండే. ఇప్పుడైతే క్లియర్గా అయితే ఖైరతాబాద్ మహావినాయకుడు కనిపిస్తున్నాం. అదేవిధంగా మనకి ఇక్కడ చూసుకుంటే అడ్వర్టైజ్కి సంబంధించిన కూడా బ్యానర్లు అయితే మొత్తం పెట్టేసారు. ఇప్పుడు చూడండి మంచి ఎంత నీట్గా ఎంత మంచిగా అయితే కనిపిస్తుండో. అండ్ ఒక్కసారి జూమ్ చేసుకుంటే మనకు ఇక్కడ చూసుకుంటే 7 సరపాలు అయితే స్వామివారి అయితే దర్శనం ఇస్తున్నాయి. అదేవిధంగా కింద చూసుకుంటే 7 తలలు మనకి మధ్యలో చూసుకుంటే స్వామివారి ఫేసు. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి పార్వతి అమ్మవారు, లక్ష్మీ అమ్మవారు, సరస్వతి అమ్మవారు. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకు శంకరుడు, అదేవిధంగా మనకు విష్ణుమూర్తి, అదేవిధంగా ఇక్కడ బ్రహ్మదేవుడు. మొత్తం 7 తలలతోనైతే ఖైరతాబాద్ మహావినాయకుడు ఈ విధంగా అయితే దర్శనం ఇస్తుందన్నమాట. అండ్ కొంచెం కింద చూసుకుంటే మనకు ఆశీర్వదించే చెయ్యి, అదేవిధంగా వెనకాల చేయిలు 6 చేయిలు, అండ్ ఇక్కడ లడ్డు చేయి, అండ్ వెనకాల 6 చేయిలు, మొత్తం 14 చేతులతో అయితే దర్శనం ఇస్తుండు ఖైరతాబాద్ మహావినాయకుడు అయితే. సో చూడండి. అండ్ వెనకాల చూసుకుంటే మనకు ఒక ఫస్ట్ చేయిలో ఒక శంఖం, అంటే ఆశీర్వదించే చేయి 6 చేయిల వెనకాల్లో ఫస్ట్ చేయిలో శంఖం అన్నమాట. అదేవిధంగా వెనకాల ఇంకో చేయిలో మనకి కమలం పువ్వు, ఒక త్రిశూలం, ఒక బుక్కు, గద అండ్ సుదర్శన చక్రం అయితే వచ్చింది. అండ్ ఇక్కడ చూసుకుంటే లడ్డు చేయి, అండ్ లడ్డు చేయి వెనకాల గద, అండ్ ఇంకో చేయిల వీణ, కమలం పువ్వు, అండ్ ఇంకో చేయిల వీణ, ఇంకో చేయిల బుక్ అన్నమాట. ఇంకో చేయిలో బుక్కు, ఇంకో చేయిలో మనకి లాస్ట్ శంకు చక్రాల్లో ఒకటి అన్నమాట. ఇవి అయితే వచ్చినాయి మొత్తం 14 చేయిలలో. అండ్ స్వామివారి బొజ్జ పైన ఏదైతే ఉంటుందో మన ఆభరణంకి ఒక పాము చుట్టుకొని ఉంది. అండ్ కింద చూసుకుంటే మనకు స్వామివారిది ఏదైతే నడుము గొలుసు, అండ్ వెనకాల షాల్వా, అండ్ కింద కట్టెలు కట్టెలు అయితే ఇప్పుతున్నారన్నమాట. ఒక్కసారి మనకు పూలకు సంబంధించిన పూలదండలకు సంబంధించి పూల వర్క్స్ కూడా జరుగుతున్నాయి. వాటికి సంబంధించి కూడా చూద్దాం ఒక్కసారి ఎట్లా అవుతుంది ఏదో. సో చూసుకుంటే ఇక్కడ మీడియా పర్సన్స్ కానీ పబ్లిక్ కానీ చాలా పొద్దువాళ్ళ నుంచి ఈరోజు వచ్చి చాలామంది దర్శించుకుంటున్నారు. ఇక్కడ వచ్చి వీడియోలు ఫోటోలు అన్నీ తీసుకుంటున్నారు అనమాట. అసలు అంగం ఉంది ఇక్కడ వచ్చి మొత్తం చూసుకుంటే. అసలు నా వాయిస్ కూడా మీకు వినిపిస్తుందో లేదో కూడా నాకు అర్థమవుతలేదు, ఎందుకంటే చాలా ఫుల్ రష్ ఉంది, చాలా సౌండ్స్ నాయిస్ అయితే చాలా వస్తుందన్నమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకు ఈ బిల్డింగ్ అయితే పైన మొత్తం జెండాలు పెట్టారు. చుట్టుపక్కల ఇక్కడైతే ఖైరతాబాద్ గణేశుడు ముందు ఆపోజిట్లో ఉన్నాయో మొత్తం జెండాలు పెట్టారు అనమాట. అండ్ ఇక్కడ అడ్వర్టైజ్మెంట్కి సంబంధించింది కూడా ఉంది. చూసుకుంటే ఇక్కడ అడ్వర్టైజ్కి సంబంధించింది కూడా ఏసీ బిల్డింగ్. అండ్ ఇక్కడ బిల్డింగ్స్ పైన కూడా చూసుకుంటే ఇక్కడ జెండాలు, అండ్ ఇక్కడ హాస్పిటల్ పైన ఇక్కడ పైన జెండాలు. అండ్ మొత్తం ఏదైతే ఖైరతాబాద్ గణేశునికి ఆపోజిట్లో ఉన్న రోడ్ ఉందో ఆ రోడ్కి మొత్తం అయితే పైన మొత్తం ఏదైతే మన ఆరెంజ్ కలర్ జెండా అయితే మొత్తం డెకరేషన్ లాగా అయితే మొత్తం చేసిరన్నమాట. చూడడానికి ఎంత మంచిగా కనిపిస్తుంది చూడండి, ఆరెంజ్ కాషాయం కలర్లో. అండ్ అక్కడ లాస్ట్లో చూసుకుంటే మనకి కొంచెం ఏవైతే చెట్లు ఉన్నాయో ఆ చెట్లకు సంబంధించి కూడా కొంచెం ఎక్స్ట్రా అయితే కట్ చేయడం జరుగుతుంది. అంటే ఇంకా 11 రోజుల తర్వాత నిమజ్జనానికి ఏదైతే శోభయాత్ర చేయడానికి అయితే ఎలాంటి ఇబ్బంది కలగొద్దని. అండ్ ఇక్కడ కూడా చూసుకుంటే మొత్తం అక్కడ లాస్ట్ వరకు ఏదైతే మన రైల్వే గేట్ ఉందో ఆ గేట్ అంతవరకు, మెయిన్ రోడ్ అంతవరకు, అంటే మన ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ అంతవరకు మనకి మొత్తం పైన జెండాలు కట్టారు. అండ్ ఈ సైడ్లకు బారిగేట్స్ అనేవి ఇవి జాలి లాంటివి ఇంకా మళ్ళీ ఎక్స్ట్రా కట్టుకుంటూ వచ్చారు అనమాట. అంటే ఈ దుంకకుండా ఎక్స్ట్రా వాళ్ళు ఇప్పుడు కనిపిస్తున్నాయి. ఇప్పుడు నార్మల్ ఇక్కడ 2
పైపులలాగా ఉన్నాయి అండ్ ఇక్కడ చూసుకుంటే జాలీలలాగా ఉన్నాయి. ఇక్కడ మొత్తం ఈ రూట్ అనమాట. అండ్ ఇంకా ఎక్స్ట్రా ఈ వెహికల్లో కూడా దిగడం జరిగింది. సో హైదరాబాద్ సప్లయింగ్ కంపెనీ అనేసి అయితే ఉంది, గవర్నమెంట్ సప్లైస్ అంట. సో నిన్న అనడం జరిగింది ఇది ప్రైవేట్గా తీసుకొస్తారా లేదంటే గవర్నమెంట్కి సంబంధించిన వాళ్ళు అనేసి అయితే. సో ఇక్కడ చూసుకుంటే గవర్నమెంట్కి సంబంధించిన వాళ్ళే. సో ఇవి కూడా ఇక్కడ వేయడం అయితే జరుగుతుందన్నమాట. సో ఒక్కసారి ఇక్కడ ఖైరతాబాద్ గణేశుని దగ్గరికి అయితే వెళ్ళి చూద్దాం. అండ్ మ్యాక్సిమం రేపు అయితే కొంచెం మార్నింగ్ టైంలో వచ్చి దర్శించుకొని వెళ్ళిపోండి, లేదంటే ఈవినింగ్ టైంలో రండి. ఎందుకంటే రేపు సీఎం రేవంత్ రెడ్డి సార్ వస్తున్నారు కాబట్టి ఫస్ట్ పూజకి చాలా హడావుడి ఉంటుంది, చాలా ఇక్కడ సెక్యూరిటీ అయితే ఉంటుంది అన్నమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి శ్రీనివాస కళ్యాణం దగ్గర అయితే చూడండి మొత్తం మండపం, అదేవిధంగా మనకు మన స్వామివారు విష్ణుమూర్తి స్వామివారు, పద్మావతి అమ్మవారు, ఆకాశ స్వామివారు మొత్తం మండపంతో పాటు ఎంత క్లియర్ ఎంత మంచి అయితే కనిపిస్తుందో చూడండి. చాలా ఇంకా నిన్న అయితే పూలదండలు కూడా వేసేసి అయితే నిన్న పూజలు కూడా జరపడం అయితే జరిగిందనమాట. నిన్న నేత్ర పూజ జరిగింది కదా. సో నేత్ర పూజ అనేసి ఇక మనం ఆగమని అనొచ్చు, అదేవిధంగా నేత్ర పూజ అని కూడా అనొచ్చు అనమాట. నాకు తెలిసి ఈ ఏది ఉందో షెడ్ ఇదైతే ముందర తీసేస్తారు. సో ఎందుకంటే నడవడానికి ఉండడానికి అయితే ఛాన్స్ ఉంటుంది అందుకోసం అయితే. అండ్ అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే మనకి బాలరాముడు ఆయన ఇక్కడ రావుకేతు కూడా మొత్తం నిన్న పూలదండలు వేసి అయితే పూజా కార్యక్రమాలు అయితే చేసిరు అనమాట. సో చూసుకుంటే ఇక్కడ చూడండి బాలరామునికి పూలదండ వేసిరు. ఆయన ఇక్కడ చూసుకుంటే రావుకేతుకు సంబంధించి కూడా పూలదండలు వేసి అంటే పూజించారు. అండ్ ఇక్కడ మనకి ఇక్కడ చూసుకుంటే ఎలుక కూడా పూలదండ వేసి పూజించి పూజా కార్యక్రమాలు అయితే చేసి. అండ్ స్వామివారి కింద అయితే నిన్న వర్షం నీళ్ళు పడ్డ కూడా ఇక్కడ కూడా మంచి అంటే పెయింట్స్ అన్నీ ఎండిపోయినాయి కాబట్టి ఇక్కడ కూడా ప్రాబ్లం అయితే కాకుండా అయితే మంచిగా అయితే ఉందన్నమాట. సో ఇప్పుడైతే కమిటీ మెంబర్స్ అయితే చాలా బిజీ షెడ్యూల్ అయితే ఉంటారు. సో చూసుకుంటే మాట్లాడడం అయితే జరుగుతుంది. రాజ్ కుమార్ అన్న కూడా నిన్న రాజ్ కుమార్ అయితే చాలా ఎంజాయ్ చేసిండు. అసలు ఎట్లా అంటే ఫుల్ అంటే చాలా మంచిగా ఎంజాయ్ చేసిండు, అసలు ఊగిపోయిండు అన్నమాట. సో మొత్తం లోపలి నుంచి వచ్చిన సంతోషం అది అన్న విధంగా అయితే ఊగిపోయిండు అన్న. సో నిజంగా ఖైరతాబాద్ గణేష్ దగ్గర అసలు ఆయన మొత్తం మైమర్చిపోయిండు అనమాట. అంత ఆనందం అయితే వ్యక్తం చేసిండు, నిన్న అంతా డ్యాన్స్ ఆడిండు ఆయన. ఆయన ఇక్కడ కూడా చూసుకుంటే మనకి శివపార్వతుల కళ్యాణం దగ్గర టోటల్గా అయితే నిన్న పూజా కార్యక్రమాలు చేసి మొత్తం అయితే అయిపోయింది. కట్టెలు ఇప్పాలి. కట్టెలు ఏంటంటే మనకి ఇక్కడ ఈ ఏవైతే మెయిన్ ఉందో ఈ కట్టెలు ఖైరతాబాద్ గణేష్ దానికి సంబంధించి కట్టెలు ఇప్పుతున్నారు, సగం వరకు అయితే వచ్చింది. అండ్ అవి అన్నీ అయిపోయిన తర్వాత ఇక్కడ ఇస్తారు. అండ్ అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే మనకి ఫస్ట్ మన ఖైరతాబాద్ గణేష్ స్టార్ట్ చేసినప్పుడు వచ్చిన మనోళ్ళు వెల్డర్స్ అయితే మళ్ళీ మచిలీపట్నం నుంచి మళ్ళీ రావడం జరిగింది. వీళ్ళకి మళ్ళీ ఇప్పుడు పనులు ఉంటాయన్నమాట. సో చూసుకుంటే నాగబాబు అన్న టీం కూడా వచ్చింది. అంటే నిమజ్జనం అయిపోయేంత వరకు, నిమజ్జనం అయిపోయినాక కూడా వీళ్ళకి పని ఉంటుంది. సో వీళ్ళ టీం కూడా రావడం అయితే జరిగింది. సో కొన్ని వెల్డింగ్కి సంబంధించిన కూడా చేసి అంటే ఎట్లా అంటే ఏదైతే బ్యానర్లు పెట్టడానికి, అదేవిధంగా ఖైరతాబాద్ గణేష్ బ్యాక్ సైడ్ వెల్డింగ్ చేయడానికి వాటికి సంబంధించి అయితే వీళ్ళతోనైతే పని ఉంటుంది అనమాట. సో వీళ్ళైతే మళ్ళీ వచ్చి నిమజ్జనం అయిపోయిన తర్వాత గణేషుని దగ్గర కూడా పని చేయడానికి అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ మనకు ఏదైతే మన గుళ్ళ చూసుకుంటే గుళ్ళ స్వామివారికి పూలదండకు సంబంధించి కూడా ఇక్కడ పెద్ద పూలదండ అయితే రెడీ చేసి పెట్టారు చూడండి. సో ఈ గణేశుని గుళ్ళ అయితే సో ఫస్ట్ మొత్తం డెకరేషన్కి సంబంధించినవి, అదేవిధంగా పూలదండలకు సంబంధించిన డెకరేషన్ మొత్తం అయితే మన నాంపల్లి నుంచి అయితే వచ్చి వాళ్ళైతే రెడీ చేస్తారు. సో వాళ్ళకి సంబంధించిన వాళ్ళు వీళ్ళే అనమాట. చూసుకుంటే ఇక్కడ వచ్చి వెనకాల బ్యాక్ సైడ్ అయితే ఉన్నారో వాళ్ళు, సో వాళ్ళే రెడీ చేస్తారు. సో పూలదండ అయితే చూసుకుంటే కలర్ కూడా చూడండి. సో ఇది స్వామివారికి వేస్తారన్నమాట. నాకు తెలిసి ఈ రోజు వేస్తారు, లేదంటే రేపు మార్నింగ్ ఫస్ట్ పూజకి వేస్తారో తెలియదు కానీ వేస్తారు. అండ్ రేపు ఫస్ట్ పూజ టైంలో అయితే చాలా ఉంటుంది, చాలా గ్రాండ్గా అయితే చేస్తారు. అండ్ అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే మనకి గుళ్ళ గణేశునికి సంబంధించి విగ్రహం. సో ఇదన్నమాట ఇక్కడ. సో ఒక్కసారి మళ్ళీ కట్టెలు అయితే ఇప్పుతున్నారు కదా, ఆ కట్టెలు ఇప్పిన తర్వాత గణేష్ ఎట్లా కనిపిస్తుందో కూడా చూపిస్తాను మీకు. సో ఇక్కడైతే వెల్డర్స్ అవుతుంది. బ్యాక్ సైడ్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. అండ్ బ్యాక్ సైడ్ అయితే మనకు కనిపించిన విధంగా అయితే వెనకాల సత్య ఆర్ట్స్ అనేది రాసి ఉంటుంది. ప్రతిసారి అట్టనే ఉంటుంది. జై బోలో ఖైరతాబాద్ మహా గణేశునికి అని రాసి ఉంటుంది. సత్య ఆర్ట్స్ అనేది ఉంటుంది. వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా రాసి ఉంటుంది అనమాట, అంటే సత్య ఆర్ట్స్కి సంబంధించిన. అండ్ ఇంకోటి ఇక్కడ చూసుకుంటే బ్యానర్స్ అంటే అడ్వర్టైజ్మెంట్కి సంబంధించింది కూడా ఇక్కడ చూసుకుంటే అడ్వర్టైజ్మెంట్కి సంబంధించిన కూడా బ్యానర్లు కూడా ఇక్కడ కట్టడం అయితే జరిగింది చూడండి. ఇక్కడ తీసుకొచ్చి పెడుతురు ఫ్లెక్సీలు. అండ్ ఇక్కడ ప్రసాదం కౌంటర్ అయితే ఈ నుంచి స్టార్ట్ అవుతుంది. చూసుకుంటే ఇక్కడ కనిపిస్తుంది ప్రసాదం కౌంటర్స్. అండ్ ఇక్కడ ఈ నుంచి ఈ లైన్ వరకు మొత్తం అయితే ప్రసాదం కౌంటర్స్, ఇక మొత్తం షాప్స్ అనేది పడతాయి. ఇది మొత్తం పడతాయి. జస్ట్ ఖైరతాబాద్ గణేష్ దగ్గర ఏదైతే చౌరస్తా ఉందో, ఏదైతే ఈ మధ్యలో ప్లేస్ ఉందో ఈ ఎక్స్ రోడ్, ఈ మధ్యలో ప్లేస్ తప్ప మిగతా అయితే మొత్తం గల్లీలు, మొత్తం ఏవైతే రోడ్స్ చుట్టుపక్కల మొత్తం రోడ్స్లలో అయితే మొత్తం షాప్స్ అయితే పడతాయి. షాపింగ్ చేయొచ్చు. ఇక లేడీస్కి అయితే ఖైరతాబాద్ గణేష్ దగ్గరికి వస్తే పండగ అన్నమాట. అన్ని గానం షాపింగ్స్ ఉంటాయి. ఇక డిసప్పాయింటెడ్ ఒకటి ఏంటంటే చిన్నపిల్లల కోసం అయితే ఇవి ఈసారి జైంట్ వీల్స్ కానీ జూలాలు కానీ అలాంటివి అయితే లేవన్నమాట. సో పబ్లిక్ చూడండి మార్నింగ్ వచ్చేసి అయితే దర్శించుకుంటున్నారు. సో ఖైరతాబాద్ మహావినాయకుడు అయితే టోటల్గా అయితే దర్శనమిస్తుంది. హాయ్ బ్రో. సో టోటల్ అయితే దర్శనం ఇస్తుంది. ఇంకొంచెం కింద ఇక్కడైతే నడుము భాగం వరకు అయితే తీసేసారు, కట్టెలు ఇప్పేసారు అనమాట. మార్నింగ్ నుంచి అయితే స్టార్ట్ చేసిరు. మార్నింగ్ 6-7 o'clock నుంచి అయితే స్టార్ట్ చేసిరు అనమాట.
కట్టెలు ఇప్పడం అయితే ఇప్పుడైతే టైం వచ్చేసి 11-11:30 అయితే టైం అవుతుంది. ఇప్పుడు అంటే ఇన్ని గంటలు అయింది ఇప్పడానికి మొత్తం అయితే. సో నడుము భాగం వరకే తిప్పేసి ఇంకా కొంచెం ఇక్కడ ఏదైతే దోతి ఉందో ఆ దోతి దగ్గర నుంచి పాదాల దగ్గరికి అయితే ఇప్పేసేయాలి. ఇప్పేసిన తర్వాత మనకు ఇక్కడ శ్రీనివాస కళ్యాణం, అదేవిధంగా అక్కడ శివపార్వతుల కళ్యాణం దగ్గర కూడా కట్టెలు అడ్డం ఉన్నాయి అనమాట. వాటికి సంబంధించి కూడా ఇప్పేస్తారు. ఇప్పేస్తే మొత్తం ఇక కథ ఇక మొత్తం స్టార్ట్ అయిపోతుంది దర్శనం అనమాట. ఎంత మంచి అయితే కనిపిస్తుందో చూడండి ఖైరతాబాద్ మహావినాయకుడు. సో ఇదన్నమాట ఖైరతాబాద్ గణేశునికి సంబంధించి అప్డేట్. అండ్ మళ్ళీ మొత్తం కట్టెలు ఇప్పిన తర్వాత కూడా మళ్ళీ ఒకసారి అయితే అప్డేట్ ఇస్తాను. థ్యాంక్ యూ అందరికీ. జై శ్రీ గణేష్.